ఇంతకీ ఆవిడ పూజిస్తున్నది లింగాన్ని. లింగమునకు ఆ పేరు ఎందుకు వచ్చింది అని కథ మధ్యలో మళ్ళీ సౌనకాదుల సూతుడిని అడిగారు. పార్వతీదేవి భక్తితో భస్మధారణ చేసి ఈశ్వరుని పూజిస్తోందనగానే లింగమునకు ప్రత్యేకముగా లింగం అనే పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరు ఎందుకు వచ్చింది అని అడిగారు. అవ్యక్తం లింగమాఖ్యాతం త్రిగుణ ప్రభావాప్యయం. వ్యక్తము కాదు గనక దానికి లింగము అని పేరు. అది పైకి కనపడదు కానీ కనపడుతుంది. అవ్యక్తము అంటే మరొక అర్థం ఉన్నది. దేని నుండి జగత్తు పుడుతున్నదో అంటే జగత్తులన్నీ పుట్టడానికి మూల కారణమై జగత్తులన్నిటినీ పోషిస్తూ మళ్ళీ జగత్తులను తనలో కలుపుకునేదానికి లింగము అని పేరు. అందుకే లింగము అంటే అవ్యక్తము, గుణములు లేనిది, రూపము లేనిది, కర్మము లేనిది, అన్నిటినీ సృష్టించి పోషించి లయము చేసుకునేది. త్రిగుణములు అందులో ఉంటాయి. అందులోంచే త్రిగుణాత్మకమైన సృష్టి వచ్చింది. అందులో సత్వరజస్తమో గుణాలని 3 ఉన్నాయి. ఏది తక్కువగా వస్తామో అందులో ఏది లేకపోయినా సృష్టి లేదు. రజోగుణం లేకపోతే పుట్టం అసలు. అందుకే ఆ రజోగుణమే స్త్రీలలో రజస్సు అనే పేరుతో బహిష్టు కాలంలో బయటకు వస్తుంది. ఈ రజస్సులు కాకపోతే ఆవిడకి సంతాన ప్రాప్తి యోగం పోతుందన్నమాట. తమో గుణం లేకపోతే అసలు సుఖం లేదు. తమస్సు, ఈ చీకటి లేకపోతే నిద్ర ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఈ చీకటే లేకపోతే విశ్రాంతి లేదు. దాంతో జగత్తు నశించిపోతుంది. సత్వము అంటే ఉనికి. పగటిపూట పోషణ కోసం మనం చేసే పనులన్నీ సత్వమే. పగటిపూట కష్టపడి పనిచేయటం, ఈ సంపాదించడం, ఇవన్నీ కూడా సత్వంలోకి వస్తాయి. కాబట్టి ఏది లేకపోయినా సృష్టి నిలబడదు. ఈ త్రిగుణములు లింగం నుంచి పుట్టి లింగంలో కలిసిపోతూ ఉంటాయి. మహాకాంతి స్వరూపం కనుక లింగం అన్నాడు దాన్ని. లింగం అంటే కాంతి, ప్రకాశము అని కూడా అర్థం. అనాద్యనంతం విశ్యస్య యదుపాదాన కారణం. అన్నిటినీ శాశ్వతముగా తనలో కలుపుకొని ఏ దుఃఖము లేకుండా చేస్తున్నది కనుక లింగం అన్నారు. దీనికి ఆది లేదు. అనాది అంటే ఆది లేనిది, అనంతం అంతం లేనిది. ఇప్పుడు ఉదాహరణకి ఈ కళ్ళజోడు పెట్టి తీసుకోండి. ఇలా పెట్టి దీనికి ఏది ఆది అంటే ఈ కింద భాగం ఆది అన్నాం, ఇది మధ్య, ఇది అంతం. ఈ పైన ఏం లేదు, కింద ఏం లేదు దానికి, అవునా? కాబట్టి దీనికి ఆది మధ్య అంతాలు ఉన్నాయి. నన్ను తీసుకోండి, నా కాళ్ళు నాకు ఆది. ఆది అంటే స్టార్టింగ్ పాయింట్, ప్రారంభం. పాదములు ఆది, ఇదిగో నడుము మధ్య. ఇక్కడితో ఈ తలపైన ఇంకేం కనపట్లేదుగా, అది అంతం. అంటే గురువుగారికి ఇది ఆది, ఇది మధ్య, ఇది అంతం. కానీ పరమాత్మ అంతటా ఉంటాడు కనుక ఏది ఆది, ఏది మధ్య, ఏది అంతం. అందుకే అది అనాది మధ్యలయుడు ఆయన. ఆది మధ్య అంతరహితుడు అంటే అది అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నదాన్ని ఏది స్టార్టింగ్ అంటాం, ఏది ఎండింగ్ అంటాం, ఏది మధ్య అంటాం? అసలు ఎంతుందో ఈ సృష్టి ఎవరికీ తెలియదే. ఈ అనేక కోటి బ్రహ్మాండములలో ఏది మొదలో ఏది అంతమో ఎవరికి తెలియదు. అందుకే ఆయన ఆది లేనివాడు, మధ్య లేనివాడు, అంతం లేనివాడు. అటువంటి మహాశక్తి ఈ లింగాంది కాబట్టి దానికి లింగం అని పేరు వచ్చింది. లింగం పుట్టినప్పుడు ఆది అంతం తెలియలేదని చెప్పుకున్నాం కదా, ఆది మధ్యాంత రహితం కదా, అందుకని లింగము అని పేరు. లింగమునకు ఆది మధ్య అంతము ఉండదు అని అర్థం. ఎవరిలో అయినా ఆది మధ్య అంతము లేకపోతే వారిని కూడా లింగం అనొచ్చు అన్నమాట. ఇక ఈ లింగం గొప్పతనం చెబుతున్నాం వినండి. లింగమును కింద వేదిక ఉంది. పానవట్టం నుంచి కింద ప్రాంతం వేదిక అంటారు. లోపల శివలింగం చూశారుగా, పైన లింగము, కింద వేదిక. ఆ వేదికలోనే లింగం ఉన్నది. వేదిక మీదే మనం నీళ్లు పోస్తున్నాం. ఆ పానవట్టం నుంచి నీళ్ళు కారుతున్నాయి. పువ్వులు వేసిన లింగం మీదే కాకుండా పానవట్టం మీద పెడుతున్నాం. ఈ కింద ఉన్న వేదికయే పార్వతీదేవి. లింగవేదీ మహాదేవి లింగం సాక్షాన్మహేశ్వర తయోః సంపూజనాదేవ సచ సాచ సమర్చిత. లింగమునకు కింద ఉన్నటువంటి ఆ వేదిక పార్వతి, లింగము సాక్షాత్తు శివుడు. అందువల్ల శివలింగం ఈ వేదికతో కలిపి ఉండాలి. వేదిక లేని లింగం పనికిరాదు. కింద బేసు లేకపోతే ఆ లింగం పెట్టకూడదు. ఈ రెండు కలిపి ఉన్నాయంటే అర్థం ఏంటనమాట, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు అక్కడ ఉన్నారు. కాబట్టి శివలింగాన్ని పూజిస్తున్నారంటే అర్థం ఏంటి మీకు? సచ శివుడు పూజింపబడుతున్నాడు, సాచ పార్వతీ పూజింపబడుతున్నది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని ఏకకాలంలో ఈ కార్తీక మాసంలో మీరు అభిషేకించి పూజిస్తున్నారు. అది శివలింగం గొప్పతనం. ఇంకెక్కడ అలా ఉండదు. ఒక్క శివలింగాన్ని పూజిస్తే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి పూజించినట్టే. ఇంకొక రహస్యం చెప్పారు ఇక్కడ. కిందన్న బేస్మెంట్ ఆధారం ఉంది కదా,
అది బ్రహ్మ. ఆ ఆధారం చుట్టూ ఉన్నదే. ఇప్పుడు శివలింగం దగ్గర కింద ముందు ఒక గుండ్రని ముద్ద ఉంది, దాని మధ్యలో సన్నని కొలతున్నది. ఈ గుండ్రనిది ఆ సన్ననిది బ్రహ్మ సరస్వతులు. మధ్యలో ఉన్న పానవట్టం పార్వతీ పరమేశ్వరులు. లింగం అగ్రభాగం లక్ష్మీనారాయణులు. అంటే లింగాన్ని పూజిస్తే బ్రహ్మని సరస్వతిని శివుణ్ణి పార్వతిని లక్ష్మీనారాయణుడిని పూజించినట్టు అవుతోంది. రోజు మీరు త్రిమూర్తుల్ని త్రిమాతలని అభిషేకించి పూజించి తరిస్తున్నారు. ఎంత యోగం చూడండి, ఒక్క కాలంలో అన్నీ అయిపోతున్నాయి మీకు. అందుకని శివలింగ పూజ అత్యంత పవిత్ర పూజ, ఉత్తమోత్తమ పూజ.